హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, చూసి జాయిన్ అవ్వండి. బెటర్ ఏంటంటే ఒరిజినల్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అయితే బెటర్ ఉంటుంది. ఓకే. అండ్ ఏదైతే వీకెండ్లో యుఎస్ ఇరాన్కి సంబంధించిన టాక్స్ ఉండేనో, సో పాకిస్తాన్లో, సో అవైతే ఫెయిల్ అయినాయి. సో దాని ఇంపాక్ట్ ఆల్రెడీ మనకి క్రిప్టో పైన కనిపిస్తుంది. క్రిప్టో ఆల్రెడీ నెగిటివ్ అయింది. అండ్ ఇక్కడ చూపిస్తాను క్రిప్టో ఆల్రెడీ నెగిటివ్లో మనకి మొమెంటం కనిపించింది. ఇక్కడ చూడండి, మార్కెట్ మార్నింగ్ మనకి ఎప్పుడైతే యుఎస్ నుంచి కూడా ఏదైతే మనకి మెసేజెస్ వచ్చాయో సో ట్విట్టర్లో, అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయింది, మనకి ఇంపాక్ట్ కనిపించింది క్రిప్టోలో. అండ్ క్రిప్టో ఓపెన్ ఉంటుంది కాబట్టి క్రిప్టోలో ఇంపాక్ట్ కనిపించింది. ఓపెన్ లేవు కాబట్టి యుఎస్ మార్కెట్స్ అండ్ యుఎస్ ఆయిల్ కూడా దీంట్లో ఎలా చూడొచ్చు అంటే, మనం ఇక్కడ వీకెండ్ ఫ్యూచర్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే వీకెండ్ ఆయిల్ ఫ్యూచర్స్ పెట్టాను నేను. దీంట్లో ఆయిల్ ఆల్రెడీ 5% అప్ కనిపిస్తుంది. అండ్ అదే మనకి యుఎస్ మార్కెట్స్ మనం చూసామనుకోండి, సో ఇక్కడ మనకి వాల్ స్ట్రీట్ మనం చూసినట్టయితే డౌజన్స్ అనుకోవచ్చు. సో అది ఆల్రెడీ 623 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అంటే మన మార్కెట్స్ కూడా నెగిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అండ్ ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ నేను మనీ కంట్రోల్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ 71 పాయింట్స్ మనకు కనిపిస్తుంది. అండ్ యూఎస్లో మన యూఎస్ డౌజన్స్ వచ్చేసి 269 పాయింట్స్ కనిపిస్తుంది. బట్ రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి సో డౌజన్స్ కానీ ఏదైతే మన నిఫ్టీ కానీ కొంచెం నెగిటివ్ అయితే చూపించవచ్చు. ఓకే. సో ఎస్పెషల్లీ నిఫ్టీ నెగిటివ్ చూపించవచ్చు. సో దాని ప్రకారం మనం అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఓకే. సో యాజ్ ఆఫ్ నో మనం ఏదైతే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఒక క్లోజింగ్ ఉందో అది స్ట్రాంగ్లీ పాజిటివ్ క్లోజింగ్ అయింది నిఫ్టీలో అయితే. అండ్ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ 1000 పాయింట్స్, అండ్ నిఫ్టీ ఐటీ ఒకటి నెగిటివ్ ఉండే, రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసింది నిఫ్టీని. ఓకే. సో అది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. అండ్ ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లైవ్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా మార్కెట్ న్యూసెస్ అన్నీ కూడా ఇమీడియట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఫస్ట్ మనం చార్ట్ అనాలిసిస్ చేస్తాం. ఈ న్యూసెస్ అన్ని కూడా పక్కకు పెడదాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్, అంటే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ ఒక 2 days ఒక హైస్ని అయితే ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. స్ట్రాంగ్లీ మనకైతే పాజిటివ్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక న్యూస్ ఉంది కాబట్టి నెగిటివ్ న్యూస్, దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన ఉండే ఛాన్స్ ఉంటుంది ఓవర్ నైట్. ఒకవేళ ఉందనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 300 to 400 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకుందాం. సో ఇక్కడ మార్కెట్ ఏదైతే మన క్లోజింగ్ ప్రైస్ ఉందో అండ్ అక్కడ నుంచి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 300 to 400 పాయింట్స్, అంటే ఏదైతే మనకి రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక ఓపెనింగ్ దగ్గరనన్నా ఓపెన్ అవ్వాలి, లేకుంటే అక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్, అంటే అక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 400 to 500 పాయింట్స్, అంటే ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు గ్యాప్స్ అనేటివి సపోర్ట్ లేక కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఓపెనింగ్ మనకి గ్యాప్లో ఓపెన్ అవుతుంది కాబట్టి, అంటే అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మార్కెట్ వచ్చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఏ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయిందనేది చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ 2 levels అంటే మార్కెట్ 23,800 అండ్ 23,900 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయిపోతుంది ఒకవేళ గ్యాప్ డౌన్ సైడ్లో ఓపెన్ అవుతాయి. ఓకే. సో మార్కెట్ ఆ లెవెల్స్ కింద ఉంది, మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ చేసి ఈ పర్టికులర్ ఏరియా దగ్గరకు వచ్చింది అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఏదైనా మీకు ప్రైస్ యాక్షన్ బేరిష్ ప్యాటర్న్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తే అక్కడ నుంచి మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. అప్పుడు మనం ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే ఏదైతే ఎంటైర్ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేయవచ్చు. అప్పుడు మార్కెట్ వచ్చేసి టువర్డ్స్ 23,400 300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ కేసులో. ఓకే. అండ్ లేకుంటే మార్కెట్ ఎటువంటి రియాక్ట్ అవ్వలేదు, మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ పాయింట్లో కానీ, లేకుంటే స్లైట్లీ నెగిటివ్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, అంటే 50 పాయింట్స్ 60 పాయింట్స్ నెగిటివ్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసి హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఒక క్లోజింగ్ ఉందో 24,000 లెవెల్ సైకలాజికల్ రెసిస్టెన్స్, యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన మనం పాజిటివ్ అయితే క్లోజ్ చేస్తాం. అగైన్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి 24,000 లెవెల్ అండ్ 2450 లెవెల్ పైన మార్కెట్ మళ్ళీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అది మనకు ఒక పాజిటివ్ సైన్. మార్కెట్ ఏదైతే న్యూస్ని లైట్ తీసుకున్నట్టు అండ్
మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్టు, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మూవ్ అవుతున్నట్టు అండ్ ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మార్కెట్ 24,200 to 300 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ, సో రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని మనం అనాలిసిస్ చేసి ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఫ్లాట్ టు నెగిటివ్ మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అంటే స్ట్రాంగ్లీ ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టు, ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ నుంచి రికవరీ చేసి మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు ఏదైతే ఓపెనింగ్ అండ్ లో ఉందో ఆ లెవెల్స్ పైకి ప్రైస్ కనుక వచ్చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. లేదా మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద ఓపెన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి రికవరీ చేసి ఫ్రైడే రోజు మార్కెట్ ఒక లో అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ ఒక ఏదైతే ఇక్కడ ఉన్న లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అంటే ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో అది ఓపెన్ అయినప్పుడు ఈ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ అయిపోతాయి. సో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంటే ఎంటైర్లీ మార్కెట్ గ్యాప్ని మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్ అండి నిఫ్టీ అయితే. అండ్ ఎక్కడి వరకు రావచ్చు ఒకవేళ గ్యాప్ ఫిల్ చేస్తే అంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా వరకు మార్కెట్ రావచ్చు. సో ఇక్కడ నేను మీకు ఫిబొనాచి లెవెల్స్ అనేది పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం టాప్ నుంచి పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ టాప్ నుంచి పెట్టుకుందాం. టాప్ నుంచి మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి 0.5 లెవెల్ అండ్ ఎగ్జాక్ట్లీ 24,052లో వస్తుంది. ప్రైస్ మనకు క్లోజ్ అయింది 24,050లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ 0.5 లెవెల్ అంటే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో డౌన్ ట్రెండ్ ఒక రిట్రేస్మెంట్ ఏదైతే 50% రిట్రేస్మెంట్ యాజ్ ఆఫ్ నో అయ్యింది. స్టిల్ ఇంకో కూడా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రెంత్ ఉన్నట్టు అండ్ క్లియర్లీ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మార్కెట్ డౌన్ సైడ్ 23,600 వరకు రావచ్చు అండ్ అది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి 23,000 వరకు కూడా రావచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ నుంచి మనం ఫిబొనాచి డ్రా చేస్తే మనకు కనిపిస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఇప్పుడు మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ఉందో అండ్ అక్కడి వరకే పెట్టాను అనుకోండి, సో ఈ పర్టికులర్ లెవెల్ వరకే మనం ఫిబ్ పెట్టామనుకోండి, సో మార్కెట్ ఒక ఏరియా ఎక్కడ వస్తుంది మనకి ఏదైతే నేను బాక్స్ డ్రా చేశానో ఈ పర్టికులర్ బాక్స్ వరకు మార్కెట్ వస్తుంది. అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే రిట్రేస్మెంట్ కోసం ఈ పర్టికులర్ పాయింట్ వరకు అయితే మార్కెట్ రావచ్చు. అంటే 23,352 to 23,126 రేంజ్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ డౌన్ సైడ్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక పుల్ బ్యాక్ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఏరియా వరకు అయితే మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ టెస్ట్ చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ ఏరియా కిందకి వచ్చినప్పుడు ఇక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో మనకి 14th మనకి హాలిడే ఉంది. సో 13th ఎక్స్పైరీ. ఓకే, రేపు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం వాలటైల్ ఉండే ఛాన్సెస్ కూడా నిఫ్టీలో ఉన్నాయి. ఓకే, అండ్ ఇది క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్కి కంటిన్యూషన్ చేయాలనుకోండి, సింపుల్ ఏదైతే మనకి ఈ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన క్రాస్ అయిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే మార్కెట్ ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో బౌన్స్ రావచ్చు. అంటే మార్కెట్ ఒకవేళ హెల్దీగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియాని మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్తున్నట్టు. ఎందుకంటే ప్యాటర్న్ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అయ్యింది హోల్డ్ చేసి అండ్ ఈ లెవెల్స్ ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది గ్యాప్ ఫిల్ చేసి ఈ ఏరియాలో మార్కెట్ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అప్ సైడ్కి వెళ్ళి అయ్యింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నిఫ్టీలో సో రేపటికైతే మార్కెట్ సింపుల్, రేపు మార్కెట్ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, దాని కింద మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ నేను క్లియర్లీ చెప్పాను, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలి, నెగిటివ్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలని క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నిఫ్టీలో. సో దాన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ సేమ్ రిప్లికా సెన్సెక్స్లో కూడా ఉంటుంది. నిఫ్టీ ఒకవేళ ఏదైతే బిహేవ్ చేస్తుందో నెగిటివ్ బిహేవ్ చేస్తే సెన్సెక్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. సో సెన్సెక్స్ పెడతాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాం. సో క్లియర్లీ సెన్సెక్స్ కూడా మనం చూసుకుందాం. ఇక్కడ మనకి సెన్సెక్స్ చూసినా సరే సేమ్ సినారియో మనకి ఇక్కడ సెన్సెక్స్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను సెన్సెక్స్లో కూడా ఫిబ్ డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం ఫిబ్ డ్రా చేసి. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం చూసుకుందాం. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఫిబ్ డ్రా చేసినప్పుడు 77,800 లెవెల్ దగ్గరలో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలో ఉంది. సో ఫిబ్. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మనం చూసినాం అనుకోండి, ఇది కూడా రిట్రేస్మెంట్ చేసింది 50% దగ్గరగా
ఆల్మోస్ట్ ఆల్. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ప్రైస్ కంటిన్యూషన్ ఫాలో అయింది అనుకోండి. సో ప్రైస్ ఎక్కడి వరకు రావచ్చు, ఈ బాక్స్ వరకు రావచ్చు. ఓకే, సో అది వచ్చేసి మనకి 75,300 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ప్రైస్ అనేది బేరిష్లో కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి. సో అది మనకి ఎలా తెలుస్తుంది, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయ్యి ఏదైతే ఫ్రైడే రోజు లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు, లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేసినా సరే డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ ఏరియా వరకు అయితే ప్రైస్ అనేది రావచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ పాజిటివ్గా మార్కెట్ వెళ్ళాలి, మార్కెట్లో స్ట్రెంత్ ఉండాలంటే యాజ్ ఆఫ్ అయితే ప్రైస్ అనేది క్లోజ్ చేయడం పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో ఇంకా ఏదైతే ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేయలేదు, అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక స్ట్రాంగ్లీ క్లోజ్ అయింది అనుకోండి, అది వచ్చేసి 77,800 పైన ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే కనుక అప్ సైడ్కి మనం కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ ఈ పర్టికులర్ ఏరియా వరకు, అంటే 79,200 ఆర్ 300 వరకు కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే మనకి న్యూస్ ఉందో ఆ న్యూస్ని బట్టి మార్కెట్ ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, నెగిటివ్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అది లెవెల్స్ మార్కెట్ ఫర్దర్గా ప్యానిక్ క్రియేట్ అవుతుందా లేకుంటే మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ చేస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అయింది కదా అని చెప్పి మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొద్దు, బులిష్ ఓపెన్ అయింది కదా అని చెప్పి సి సైడ్లో ప్లాన్ చేయొద్దు. వెయిట్ చేయండి అట్లీస్ట్ 45 మినిట్స్. ఓకే, అట్లీస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేయండి. దాని తర్వాత మీకు ఒక క్లియర్ డైరెక్షన్ అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీ కానీ సెన్సెక్స్ అని. ఓకే, క్లియర్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నో ఏదైతే నేను నిఫ్టీలో చెప్పానో సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా నేను ఫిబ్ లెవెల్స్ అనేవి ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఏరియా వరకు డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి డ్రా చేసాం అనుకోండి, సో ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ ఏ లెవెల్లో వస్తుంది, ఇక్కడ చూడండి 50% to 0.618 అయితే గోల్డెన్ ఏరియా ఉంటుందో, సో అది వచ్చేసి నేను ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఇదే ఏరియా నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది 75,300 to 75,000 లెవెల్ డౌన్ సైడ్లో. అప్పుడు మంచి సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, క్లియర్. సో సెన్సెక్స్లో ఒకవేళ ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా హోల్డ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం ఫర్దర్గా ప్యానిక్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్లో. సేమ్ కేస్ నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో 23,300 to 23,200 లెవెల్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ ఏరియా. సో ఇంపార్టెంట్ ఏరియా ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ నుంచి కూడా నెగిటివ్ ఉందనుకోండి, ఫర్దర్ డేస్లో మార్కెట్ ఇక్కడ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో అబ్జర్వ్ చేయండి ఈ ఏరియాని. ఓకే, సో క్లియర్ అండి. సో డీటెయిల్గా చెప్తున్నాను నేను. సో రేపటికే కాదు, ఏదైతే ఎంటైర్ వీక్ ఉందో ఆ ఎంటైర్ వీక్ కూడా ఇవాళ అనాలిసిస్ చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ మనం పెట్టామనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కేసు స్ట్రాంగ్లీ మంచి పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది. అండ్ మార్కెట్ వచ్చేసి ఒకవేళ పాజిటివ్ సెంటిమెంట్ పాజిటివ్ న్యూస్ ఉందనుకోండి, ఇంకా ఫర్దర్ నాకు తెలిసి కంటిన్యూషన్ అయ్యేటివి. ఒకవేళ మార్కెట్ ఒక ఎటువంటి న్యూస్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన లేకుంటే కనుక ఫర్దర్ కంటిన్యూషన్ ఇక్కడ మనకి క్లియర్లీ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసామనుకోండి ఈ పర్టికులర్ ఏరియా డౌన్ సైడ్లో గ్యాప్ ఉంది. అండ్ ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఫీల్ చేసే ఛాన్సెస్ ఉందంటే ఉంది మార్కెట్లో. అండ్ ఏదైతే న్యూస్ ఉందో దాని ఇంపాక్ట్ వల్ల మార్కెట్ ఫీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఫిఫ్త్ డ్రా చేసి చూద్దాం సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 0.5 ఏరియా లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఫర్దర్గా పాజిటివ్ ఉంటే మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫర్దర్గా. ఓకే, ఒకవేళ దీని హైస్ పైన ట్రేడ్ అవుతుంటే రేపు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రాక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ 2 క్యాండిల్స్ అవుతున్నాయి. ఇది మార్కెట్లో ఫస్ట్ సపోర్ట్ 54,750 ఆర్ 760 అనుకోండి. సో ఈ లెవెల్ సపోర్ట్, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే సో 54,000 లెవెల్ వరకు కూడా రావచ్చు అండ్ 53,800 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ నుంచి మనం ఇక్కడనే డ్రా చేసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా వరకే మనం డ్రా చేసామనుకోండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే గ్యాప్ ఉందో ఈ లెవెల్స్ దగ్గర వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకి 52,950 ఆర్
3000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఈ ఏరియా వరకు మార్కెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి వచ్చేటివి. సో సింపుల్ ప్లాన్, రేపటికి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏదైతే 3 days క్యాండిల్స్ ఒక లోస్ ఉన్నాయో ఆ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంటే కనుక ఈ గ్యాప్ని మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్లో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బిట్ కాయిన్ చూసుకుందాం. సో బిట్ కాయిన్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను బిట్ కాయిన్ రిలేటెడ్గా, సో అది చూడండి. అండ్ ఆప్షన్ చైన్ డేటా మర్చిపోయాం ఫస్ట్. సో ఆప్షన్ చైన్ డేటా చూసుకుని క్రిప్టో చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినామంటే 24,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ కనిపిస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ. దాని తర్వాత 24,000 కింద మనం చూసామనుకోండి 23,800 లెవెల్ దగ్గర, 23,900 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే డేటా మొత్తం కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేంజ్ అయిన తర్వాత నేను ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ అప్ సైడ్ 24,500 రెసిస్టెన్స్ ఉంది యాజ్ ఆఫ్ నో. దాని కింద మనం చూస్తే 24,200 అండ్ 300 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియంకి వచ్చేస్తే బిట్ కాయిన్ అండ్ ఇథేరియం యాజ్ ఆఫ్ నో ఎప్పుడైతే మార్కెట్స్ అనేవి ఇక్కడ మనకి న్యూస్ వచ్చిందో ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ క్లియర్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా నుంచి కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను 4 లెవెల్స్ తీసేస్తాను, క్రిప్టో స్కాల్పర్ పెడతాను. క్రిప్టో స్కాల్పర్లో సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఎవరైతే క్యాప్చర్ చేశారు అండ్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో అయితే నో ఎంట్రీ. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంత డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 50 to 60% దీనిలో రిట్రేస్మెంట్ రావాలి. ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాకి మార్కెట్ వచ్చి రిట్రేస్మెంట్ చేసి ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, సో నిన్న వీడియోలో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే ఈ పింక్ బాక్స్ ఉంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్. మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ పైన క్రాస్ అవుతే 74,000 to 76,000 పోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 74,000 క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 73,000 లెవెల్. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది వీకెండ్లో అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మనకి న్యూస్ వచ్చిందో దీనికి ఫేవర్లో అండ్ ఇక్కడ మనకి మార్కెట్ ఫాల్ అయింది. సో బట్ ఈ ఫాల్ని చూసి మనం ఎంట్రీ తీసుకోకూడదు. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియాలో మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, దెన్ మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు బిట్ కాయిన్లో, అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్ కాయిన్లో. అండ్ సేమ్ కేస్ ఇథేరియంలో కూడా అంతే. ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ అయితే సెల్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఇక్కడ ఏదైతే న్యూస్ ఇంపాక్ట్ ఉండే ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది క్రిప్టోలో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసి కొంచెం అప్ సైడ్ వెళ్ళాలి, ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇథేరియంలో కూడా. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో నిన్న చేశాను, సో వెళ్ళి చూడొచ్చు ఎవరైతే క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇంకొక పాయింట్, ఎవరికైతే క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంది అంటే సో వాళ్ళు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడాలంటే కోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కోర్సెస్ పైన మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ దీంట్లో. సో దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు అండ్ బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఈవెన్ గోల్డ్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే కనుక సో సింపుల్, సో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనది ఉందో TTT క్రిప్టో స్కాల్పర్ అని ఉంటుంది. సో ఇది నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, ఈ సిగ్నల్స్ ఎలా వ్యాలిడ్ అవుతుంది అండ్ అది కూడా నేను మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఇంక్లూడ్ చేశాను. సో ఈ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ చేశాను, వెళ్ళి చూడండి. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దీని బేస్ పైన కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇవాళ మార్నింగ్ కూడా నాకు ఒక మెంబర్స్ స్క్రీన్ షాట్ పెట్టారు. సో ఇక్కడ చూడండి, క్రిప్టో స్కాల్పర్ అయితే సెల్ సిగ్నల్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని కూడా మన వన్ ఆఫ్ ద క్రిప్టో మెంబర్ ట్రేడ్ కూడా చేశారు, ప్రాఫిట్ కూడా బుక్ చేశారు అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పారు. అండ్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ షేర్ చేశాను మీకు. సో ఓన్లీ ఫర్ ఇది మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అండ్ క్రిప్టో ఒక డైవర్సిఫికేషన్ కోసం పెట్టుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, సో ఒకవేళ మనకి ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నాం, సో బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని అయితే ఫాలో అండి. సో కంటెంట్ వస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మస్ట్ అండ్ షుడ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్లు కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.